గుడ్డిగా అనుసరించటం మంచిది కాదు. ఒకరోజు ఒక సన్యాసి తన శిష్యులను వెంటబెట్టుకుని ఎటో బయలుదేరాడు. దారిలో శిష్యులకు చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది. గురువు ఆగి చేపలతో సహా ఆ నీళ్లను నోటి నిండా తీసుకున్నారు. అలా కొన్ని దోసిళ్లు తీసుకున్నాడు. శిష్యులు కూడా తమ గురువు చేసినట్టే చేశారు. కానీ గురువు ఏమీ అనకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అలా వెళ్తుండగా మరో చెరువును చేరుకున్నారు. అయితే అందులో చేపలు లేవు. అప్పుడు గురువుగారు చెరువు ఒడ్డున నిలబడి తాను మింగిన చేపల్ని ఒక్కొక్కటిగా బయటకు తీసి చెరువులో వేయడం మొదలుపెట్టాడు. శిష్యులు అది చూశారు. వారు అలా చేయడానికి ప్రయత్నించారు. చాలా ప్రయత్నాల తర్వాత కేవలం చచ్చిపోయిన చేపల్ని బయటకు తీసుకురాగలిగారు. అప్పుడు గురువుగారు ఇలా అన్నారు, ఓరి బుద్ధిహీనులారా, కడుపులో చేపల్ని సజీవంగా ఉంచడం చేతకాలేదా? అలాంటప్పుడు నన్నెందుకు అనుసరించారు? అందుకే అన్నారు, దేన్ని గుడ్డిగా అనుసరించరాదు అని.